జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ తీవ్రవాదులంతా కూడా పారిపోతున్నారంట. సరే, ఎందుకో అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా ఎందుకు అక్కడి నుంచి పారిపోతున్నారనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన ప్రధాని మోడీ గారు. ఏది ఆ పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, అది సినిమాకు పరిమితం అయితే ఇక్కడ రియల్గా జరుగుతుంది అనమాట. అర్థమైందా? అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తూ ఉంటే నవ్వురాక మాందు. పాపం ఈ పాకిస్తాన్ ఆర్మీ, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలను, అదేవిధంగా తీవ్రవాదులను కాపాడడానికి పడుతున్నటువంటి బాధ ఆ దేవుడికే తెలియాల. ఈ తీవ్రవాద సంస్థలను కాపాడడానికి ఈ పాకిస్తాన్ గుంపంతా కూడా చెప్పాలంటే ఒక పెద్ద యుద్ధమే చేస్తారు. ఇక్కడ యుద్ధం అంటే యుద్ధానికి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగానే కష్టపడుతున్నారన్నమాట. భారత్ నుంచి తీవ్రవాదులను కాపాడడానికి ఈ పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం, అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐలు తమ శక్తి మేరకు అంతా కూడా పనిచేస్తున్నాయి. పిల్లి కదా వాటి పిల్లలను నోటి గెలిపించుకొని రోజుకు ఒక ప్లేస్ మార్చినట్టు ఈ పాకిస్తాన్ గుంపంతా కలిసి ఈ తీవ్రవాదులను రోజుకు ఒక చోటుకు మార్చున్నారంట. మన తెలుగు సినిమాల్లో ఈ కామెడీ చేసేటటువంటి దొంగలు కొంతమంది ఉంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకి కదా పారిపోయినట్టు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు కూడా రోజుకు ఒక చోటుకు పారిపోతారంట. దానికి తగ్గట్టుగా మన భారత్ కూడా కొన్ని గేమ్ ప్లాన్లు అయితే అమలు చేస్తుంది. సరే, అవి ఏంటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. భలే ఉంటుంది. అట్లే ఈ పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేయబోతా ఉన్నట్టు మన భారతీయ ఆర్మీ ఒక ఉత్తుత్తి మెసేజ్ అయితే పాకిస్తాన్కి లీక్ చేస్తుంది. అంతే. ఇక పాకిస్తాన్ ఆర్మీ, ఈ పాకిస్తాన్ ఐఎస్ఐలు కలిసి గబగబా పోయి ఈ తీవ్రవాదులను వాళ్ళు ఉండేటటువంటి ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారంట. ఈ పని పూర్తి చేసేసరికి వాళ్ళ ప్రాణం పోయినంత పని అవుతుందంట. నిజానికి నెల రోజుల ముందు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు, అదేవిధంగా ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ సహకారంతో మన ఎల్ఓసి పొడవునా కూడా మళ్ళీ స్థావరాలన్నీ కూడా ఏర్పాటు చేశాయి. ఈసారి ఏకంగా 15 తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ఈ ఎల్ఓసి దగ్గర అయితే నిర్మించారు. అయితే ఎప్పటికప్పుడు మన భారతీయ ఆర్మీ వాళ్ళపైన భారత దాడి చేయబోతుందని చెప్పేసి లీక్లు ఇస్తారంట. అంతే, దెబ్బతో తట్టా బుట్ట అంతా కూడా చదువుకొనే ఏది ఉంటేనైనా వీళ్ళు ఊసురు తీర్చారు అన్నట్టుగా వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి పోతా ఉన్నారంట. కానీ ఈ విధంగా ఎన్నాళ్ళు ఏ మాత్రం అవకాశం దొరికినా మన భారతీయ సైనికులు ఈ తీవ్రవాదులను ఈ చెరుకు నవ్వులుతారు కదా, ఆ విధంగా చెరుకును కదా నవ్వినట్టు నవ్విలేస్తారు. పైగా ఆపరేషన్ సింధూర్లో మన భారతీయ సేనలో బహవల్పూరు, ముర్కిదే, ఈ ముజఫరాబాద్లోని ఈ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి అవతల బారేశారు. ఈ 3 ప్రాంతాలలోనే జైషే మహమ్మద్, అదేవిధంగా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ల కేంద్ర కార్యాలయాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ కేంద్ర కార్యాలయాన్ని, అలాగే లష్కరే తోయిబా కేంద్ర కార్యాలయాన్ని, అలాగే జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయాన్ని మన భారతీయ సేనలు అయితే తగలబెట్టి పారేశాయి. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఈ తీవ్రవాద స్థావరాలను పాకిస్తాన్ అయితే పునర్నిర్మిస్తుంది. 100 కోట్లతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన భారతీయ ఏజెన్సీలో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వీడియోలను, అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి ఫోటోలను మీడియాకి అయితే లీక్ చేశారు. అంటే మరోసారి ఈ పాకిస్తాన్ బండారం అయితే బయటపడిపోయింది. అంటే పాకిస్తాన్ మళ్ళీ ఈ తీవ్రవాద స్థావరాలను పునర్నిర్మిస్తుందన్న విషయాన్ని భారత మళ్ళా ఇంకోసారి ఈ ప్రపంచానికి చాలా చక్కగా ఆధారాలతో సహా చూపించిందన్నమాట. చూపించడమే కాదు, నిరూపించింది. అంటే మన భారత ప్రభుత్వం మళ్ళీ ఈ పాకిస్తాన్ పైన దాడి చేసి మరోసారి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను వెర్రి వెంగళప్పన చేసే అవకాశం అయితే ఉండాలి. పైగా ఆపరేషన్ సింధూర్ను రద్దు చేయలేదు, కేవలం దాన్ని హోల్డ్లో ఉంచినామని మాత్రమే భారతీయ ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులంతా కూడా ఉచ్చబోసుకుంటున్నారంట. ప్రతిరోజు కూడా నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతా భారత్ ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందో తెలియక తెకమక పడిపోతారంట. అంతేకాకుండా వాళ్ళ స్థావరాలలో ఈ భారతీయ ఏజెంట్లు ఉన్నారని చెప్పేసి పాకిస్తాన్ తీవ్రవాదులు బలంగా నమ్ముతారు. అందుకే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళను వాళ్లే నమ్మలేని పరిస్థితులు కూడా చేరుకున్నారంట. ముఖ్యంగా ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థలు అతి దారుణమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటాయంట. అందుకే ఫైనల్గా ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పారిపోవడం. ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తలదాచుకోవాలని చెప్పేసి ఈ 3 తీవ్రవాద సంస్థలు భావించాయి. అంతే, ఇక అనుకున్నదే తడువుగా లావులన్నీ కూడా పైకి లాక్కొని
అర్థమైందా? ఒక్కొక్క తీవ్రవాది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు తుర్రుమని చెప్పి ఎగిరిపోతారంట. ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు తూర్పు వైపున ఉంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది పాకిస్తాన్కు పశ్చిమ వైపున ఉంటుంది అనమాట. పైగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మేము సేఫ్ అని చెప్పేసి ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా భావిస్తున్నాయంట. అది విషయం. కానీ మన భారతీయ సేనల గురించి మనకు అందరికీ తెలుసు. చెప్పాలంటే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉండేటటువంటి తీవ్రవాదుల మీద కాదు, పాకిస్తాన్లో దూరి ఏమే వాళ్ళ ఆర్మీ బేసుల పైన వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసులకు సంబంధించి మొత్తం మన వాళ్ళు ఏ స్థాయిలో ధ్వంసం చేశారో మీరు కూడా చూశారు. కాదు వీళ్ళు పోయి ఆడాడిన ఉండి కథలు దొబ్బుదామంటే కుదురుతుందా? మన భారతీయ ఆర్మీతో పెట్టుకుంటే నువ్వు ఏడ కాదు ఇంకేడున్నా కూడా అది జరిగేది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.